కళ్యాణ్ గారికి వంకలు పెట్టడం, పవన్ కళ్యాణ్ దూషించడం తప్ప ఏం న్యాయం చేశారంటున్నా నేను. అంటే పరిపాలనలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా మేము చెప్పినా ఆవులు నమ్ముకోవాలి, కాసిని పాలిస్తాయి. గాడిదలు నమ్ముకుంటే ఎగిరి తంతాయి. ఈ రాష్ట్రాన్ని ఎగిరెగిరి దన్నారు. కాబట్టి నా రాష్ట్రం ఈ దేశంలో దిగ్విజయంగా ఉండాల్సిన ఈ రాష్ట్రం రాజధాని కోసం కొట్లాడుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. రాజధాని ఎక్కడా అని ఆ రాజధానికి కులముద్రలు ఆపాదించుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఒక మంచి పరిపాలన జరుగుతుంది. మీకు ఒక మాట చెప్తాను, ఈ రోజున లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ తమ బాధ్యతగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని వాళ్ళు పెట్టుబడి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తున్నారు. గతంలో మాజీ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి హయాంలో ఈ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులే వెళ్ళగొట్టబడ్డాయి. అమర్ రాజానే అందుకు ఉదాహరణ. సరే, ఓకే, కాదండి బాలకోటి గారు, అంశం అంతే. ఈ రోజు సుదీర్ఘమైన చర్చలు జరిపారట, రేపు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆందోళన బాట పడుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అంశం గురించి మీరు ప్రస్తావించలేదు. వర్మ గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీకి స్పేస్ లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 15 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారని ప్రకటన ఇచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు చేయడానికి స్పేస్ లేదు. కాకపోతే ఒకటి మాత్రం చేయగలరు, విషం జమ్మగలరు, అబద్ధం ప్రచారం చేయగలరు. రప్ప 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 అంటూ ఆ రప్ప పల్లవిని పాడగలరు తప్ప స్పేస్ లేదండి. అసలు నేను చెప్తున్నాను వర్మ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీడియా, ఆయన సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి గురించి గుర్తు చేయటం తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గుర్తులేదండి. ఆయన కావాల్సింది పరిపాలన, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఆఖరికి దీపావళి రోజున కూడా విజయవాడ బీసెంట్ రోడ్లోకి వచ్చి వర్తకులతో మాట్లాడి చిరునవ్వులతో కరచాలనం చేశాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు నాడు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఆయన దగ్గరికి తలదించుకొని పోవటం తప్ప. మీకు మాట చెప్తాను ఈ సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్యాలెస్కి వెళ్ళేటప్పుడు అందరూ తలకాయలు దించేళ్తారు. ఎందుకంటే ఆయన కట్టిన నిర్మాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అది మంత్రి అయినా, వైసీపీ నాయకుడైనా, పెద్దిరెడ్డి అయినా, పెద్దారెడ్డి అయినా, చిన్నారెడ్డి అయినా తల దించుకొని పోవాల్సిందే, తల ఎత్తే పరిస్థితి లేదు. దాని నిర్మాణంగా అలా చేశాడు ఆయన. అందుకని నాటి పాలనకి నేటి పాలనకి జగన్ గారు చెప్తారు కదా, నాడు నేడు నాడు నేడు నాడు నేడు అని. నేను కూడా చెప్తున్నా, నాటి పాలనకి నేటి పాలనకి వ్యత్యాసం ప్రజలకు అర్థమవుతుంది. మీరే శ్లాఘించారు కదా సార్. ఈ రోజున మీరే ఆ సంఘటన, రాళ్లపాడు సంఘటన మీద ఇలాంటి ప్రభుత్వం ఇంత గొప్ప నిర్ణయం తీసుకుందని మీరే శ్లాఘించారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ప్రతి అలజడిని కూడా రికార్డు చేస్తుంది. అందరి సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉందే తప్ప ఎక్కడ ఏ కులానికి అన్యాయం జరిగే విధంగా, ఏ కులానికి ఇబ్బంది పెట్టే విధంగా జరగటం లేదు. కాకపోతే కొన్ని సంఘటనలు జరుగుతాయి సమాజం అన్న తర్వాత, ఊర్లు అన్న తర్వాత. ఆ సంఘటనలుగానే చూడాలి తప్ప వాటికి కులాలు, మతాలు, ప్రాంతాలు రంగులద్దుకుంటే అది బాధ్యత కలిగిన వ్యక్తుల పరిపక్వత కాదు. బాధ్యత లేనట్టు కూడా అదే పని. ఎందుకంటే జంగం దేవరబోతుంటే కుక్కల మురిగినట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని అటకాయించడానికి అదే పని. బౌ 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 అని అరవటమే. తపాలా ఛానల్ అంటారు, లేదా ఇంకొక డోలక్ ఛానల్ అంటారు, ఇష్టానుసారమైన పేర్లు పెడతారు. ఆఖరికి గుగుల్ని కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఈ ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో 8,300 డేటా సెంటర్లు కలిగిన గుగుల్కి సుందరపు పిచ్చయ్య గారికి కూడా పిచ్చోడని పేర్లు పెట్టే ప్రబుద్ధులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఏదేమైనా పాలేంటో నీళ్ళేంటో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పరిపాలన చేయడానికి ఉందో తప్ప నిందలేయడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడానికి అయితే లేదు.